పుష్ప 2 సినిమా మ్యూజిక్ విషయంలో రచ్చ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాదంటే నాదంటూ వాదన. సినిమాలో 90% బీజీఎం నాదేనంటున్న శ్యామ్ సిఎస్. కేవలం 10% మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ది అని వాదన. సినిమా మొత్తం నేనే చేశానంటున్న దేవిశ్రీ ప్రసాద్. సినిమా టైటిల్స్ లో మ్యూజిక్ అండ్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద దేవిశ్రీ ప్రసాద్ పేరు. అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విభాగంలో శ్యామ్ సిఎస్ పేరు. గతంలో పుష్ప 2 సినిమాకి పనిచేశానన్న తమన్. కొంచెం వర్క్ మాత్రమే చేశా, టైం లేక ఎక్కువ కుదరలేదన్న తమన్. సినిమా టైటిల్స్ లో కనిపించని తమన్ పేరు. తమన్ చేసిన వర్క్ మొత్తం పక్కన పెట్టేశారా? ఒకళ్ళు చేసిన వర్క్ కి క్రెడిట్ మరొకరు తీసుకోవద్దన్న దేవి. పుష్ప సినిమా మ్యూజిక్ విషయంలో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య రచ్చ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. సినిమా సాంగ్స్ మొత్తం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. దీని మీద మిగిలిన ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు తమన్, శ్యామ్ సిఎస్ ఇద్దరికీ క్లారిటీ ఉంది. ఆ విషయంలో క్రెడిట్ ఫైట్ జరగటం లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ముగ్గురి మధ్య ఫైట్ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. ఓ రకంగా తమన్ పెద్దగా స్పందించకపోయినా శ్యామ్ సిఎస్ మాత్రం బయటపడ్డాడు. ఈ సినిమాకి తాను 90% బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించానంటూ ట్వీట్ చేశాడు. దీంతో దుమారం స్టార్ట్ అయింది. వాస్తవానికి ఈ సినిమా మొత్తం దేవిదే. ఆ తర్వాత గంగ జాతర ఫైట్, క్లైమాక్స్, ఇతర కొన్ని సీన్లలో ఎలివేషన్ కోసం దేవి కంటే వేరే వాళ్ళు బెటర్ అయితే వాళ్లతో చేయించాలని సుకుమార్ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన చర్చలు జరిగాయి. అప్పుడే తమన్, శ్యామ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఓ సందర్భంగా తమన్ కూడా దీన్ని అంగీకరించాడు. పుష్ప 2 సినిమాకి తాను కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేస్తానని, కొంత మాత్రమే క్లారిటీ ఇచ్చాడు. అయితే తమన్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సుకుమార్ వాడుకోలేదా, వాడుకున్నా పేరు వేయలేదా అనేది తెలియటం లేదు. ఎందుకంటే సినిమా టైటిల్స్ లో మాత్రం సంగీతం, నేపథ్య సంగీతం అని దేవిశ్రీ ప్రసాద్ పేర్లు వేశారు. అడిషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని శ్యామ్ పేరు వేశారు. తమన్ పేరు మాత్రం అసలు ఎక్కడా లేదు.